హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హౌస్ ఫర్ సేల్ ఛానల్. సో మీరు గేటెడ్ కమ్యూనిటీలో ఇండిపెండెంట్ హౌస్ కోసం వెతుకుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసం అండి. సో చూస్తున్నారు కదా, ఇది గేటెడ్ కమ్యూనిటీలో ఇండిపెండెంట్ హౌస్ అనమాట, G+1 ఇండిపెండెంట్ హౌస్. సో చూడొచ్చు, ఇది మనకు లొకేషన్ వచ్చేసి ఇంజాపూర్ అనమాట. ఇంజాపూర్ అంటే మనకు బిఎన్ రెడ్డి నుంచి తుర్కెంజాల్ వస్తే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. సో ఇది మనకు యాపిల్ ఎవెన్యూస్ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అనమాట. ఇది మొత్తం ఇది చూడొచ్చు, మొత్తం ఇండ్లు ఉన్నాయి. సో మొత్తం రెసిడెన్స్ ఏరియా అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇది 33 ఫీట్ రోడ్, ఇది ఇంటి ముందు వచ్చేసి. అండ్ ఇది హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్. ఇది 167 స్క్వేర్ యార్డ్స్, G+1 అనమాట. సో కింద రెంట్కి ఇచ్చుకోవచ్చు, పైన ఓనర్స్ ఉండొచ్చు. G+1 ఇండిపెండెంట్ హౌస్. సో లోపల చూద్దాం G+1 హౌస్ ఎట్లా ఉంది, లోపల డిజైన్ ఎట్లా ఉంది మొత్తం చూద్దాం. ఇది ఇది వచ్చేసి మనకు మెయిన్ గేట్ ఇదంతా. అండ్ మనకి ఇదంతా వచ్చేసి ఇది పార్కింగ్ ఏరియా. సో కింద గ్రౌండ్ ఫ్లోర్లో మెయిన్ డోర్కి ముందు ఉన్నంత ఇంత పార్కింగ్ ఏరియా. సో పార్కింగ్ ఏరియా చూడొచ్చు, మొత్తం గ్రానైట్ ఇచ్చారు. అండ్ ఇక్కడే మనకు గేట్కి రైట్ సైడ్ చూడొచ్చు, ఇక్కడ బోర్వెల్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి సంపు కూడా ఉందన్నమాట. ఇక్కడ మనకు కార్ పార్కింగ్, బైక్లు కూడా పడతాయి. అండ్ ఇది మనకు మెయిన్ డోర్ చూడొచ్చు, ఇది కొంచెం బ్యూటిఫుల్గా ఉంది. కింద ఇదంతా టేక్వుడ్తో వేశారు, లేటెస్ట్ డిజైన్ అనమాట. అండ్ మనకి ఇక్కడ పార్కింగ్ ఏరియా పైన కూడా ఫాల్ సీలింగ్ చేశారు చూడొచ్చు, లైట్స్ కూడా ఫిట్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి యూపీవీసీ మెటీరియల్ తోటి ఫాల్ సీలింగ్ చేశారు, అంటే వర్షం వాటర్ పడ్డా కూడా ఖరాబ్ కాదు. సో అండ్ మనకి ఇక్కడ మొత్తం టైల్స్ ఇచ్చారు చూడొచ్చు, ఇక్కడ లుక్ అదిరిపోయింది. మొత్తం వైట్ టైల్స్ ఇచ్చారు మొత్తం ఫ్రంట్ సైడ్. సో లోపల చూద్దాం ఒకసారి. ఇది మనం గ్రౌండ్ ఫ్లోర్లో పోర్షన్కి వచ్చేసాం. సో ఇది మొత్తం 2 BHK పోర్షన్ అనమాట. మొత్తం చూడట్టు మొత్తం కంప్లీట్ అయిపోయింది. పైన ఫాల్ సీలింగ్ చూడొచ్చు, లైట్స్ కూడా ఫిట్ చేశారు మొత్తం. ఇది వచ్చేసి టీవీ యూనిట్ ఏరియా. సో టీవీ యూనిట్ ఏరియా కూడా డిజైన్ అయిపోయింది. మనకు సైడ్లో ఐటమ్స్ పెట్టుకోవడానికి, గిఫ్ట్స్ పెట్టుకోవడానికి కూడా రెడీ చేసింది. అండ్ మనకు కింద ఫ్లోరింగ్ వచ్చేసి టైల్స్ ఇచ్చారు మొత్తం చూడొచ్చు. అండ్ మనకు హాల్లోనే ఇక్కడ డోర్కి పక్కనే ఒక విండో వచ్చింది. అండ్ డైనింగ్ ఏరియాలో ఒక విండో వచ్చింది, 2 విండోస్ వచ్చినాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అవుతుంది ఇక్కడే. సో డైనింగ్ ఏరియా పక్కన కూడా మనకి ఇక్కడ సెల్ఫ్లు ఇచ్చారు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒకటి హ్యాండ్ వాష్ వస్తుంది ఇక్కడే. సో నెక్స్ట్ కిచెన్ చూద్దాం. సో కిచెన్ పక్కన ఇక్కడే చూడొచ్చు, ఇది పూజా గది, చాలా పెద్దగా ఉంది చూడొచ్చు. నెక్స్ట్ ఇది పక్కనే కిచెన్ రూమ్. సో కిచెన్ ప్లాట్ఫామ్ అంతా రెడీ అయిపోయింది చూడొచ్చు. కిచెన్లో ఒక విండో వచ్చింది. అండ్ ఇక్కడ సైడ్ సెల్ఫ్లు వచ్చినాయి, ఇటు సైడ్ కూడా సెల్ఫ్లు వచ్చినాయి. అండ్ ఇక్కడ సైడ్ డోర్ ఇచ్చారు కదా. సో ఇది వచ్చేసి డోర్ అవతల మనకు బయటికి వెళ్ళడానికి, వాష్ ఏరియాకి వెళ్ళడానికి ఇక్కడ ఉందన్నమాట. అవతల బట్టలు చూడడానికి స్పేస్ ఉంటుంది. సో నెక్స్ట్ మనం మళ్ళీ హాల్లోకి వచ్చాం. సో హాల్లో ఇక్కడ డైనింగ్ ఏరియా పక్కనే చూడొచ్చు, ఇది కామన్ బాత్రూమ్. అండ్ నెక్స్ట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్లో ఇక్కడ సెల్ఫ్ లోడ్ వచ్చినాయి. అండ్ ఇటు పక్క వచ్చేసి విండో ఉంది ఇక్కడ ఒకటి. సో పైన ఫాల్ సీలింగ్ చూడొచ్చు, మాస్టర్ బెడ్రూమ్లో కంప్లీట్ అయిపోయింది మొత్తం. సో ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఇది. సో నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ పక్కనే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ చూడొచ్చు. అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇక్కడ సెల్ఫ్లు ఇచ్చారు, ఇక్కడ ఒక విండో వచ్చింది. అండ్ పైన ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది చూడొచ్చు. గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK పోర్షన్ వచ్చిందండి. సో మనం నెక్స్ట్ పైన ఫస్ట్ ఫ్లోర్లో చూద్దాం ఎట్లా ఉందో. రైట్, ఇక్కడ స్టెప్స్ ఇచ్చారు మనకు. మెయిన్ గేట్కి లెఫ్ట్ సైడే పైకి ఎక్కడానికి స్టెప్స్ ఇది. సో స్టెప్స్ కింద ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ వాష్ ఏరియా వచ్చింది. సో మనకు అక్కడ నుంచి కిచెన్ నుంచి రావడానికి అక్కడ ఒక డోర్ కూడా ఉంది కదా, సో ఇటు రావచ్చు. అండ్ నెక్స్ట్ మనకు స్టెప్స్ చూడొచ్చు, ఇక్కడ మొత్తం గ్రానైట్ ఇచ్చారు. ఇక్కడ మనకు రైట్ సైడ్ రైలింగ్ వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం. సో గ్రౌండ్ ఫ్లోర్లో ఇదంతా బాల్కనీ ఏరియా చూడొచ్చు. బాల్కనీ ఏరియాలో మొత్తం గ్రానైట్ ఇచ్చారు. ఇక్కడ మనకు పైన ఫాల్ సీలింగ్ చేశారు ఇక్కడ బాల్కనీ ఏరియాలో కూడా. అండ్ మెయిన్ డోర్కి ఇటువైపు మొత్తం చుట్టుముట్టు టైల్స్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మెయిన్ డోర్. ఇది
సో మెయిన్ డోర్ ఇదంతా టేకుడు, డిజైన్ కూడా చూడొచ్చు, బాగుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సైడ్లకి విండోస్ టైప్ కూడా వచ్చింది అటాచ్మెంట్. సో ఇప్పుడు లోపల చూద్దాం. రైట్, హాల్లోకి వచ్చాం. సో హాల్ చూడొచ్చు, ఎల్ షేప్లో చాలా బిగ్ సైజ్లో వచ్చింది హాల్ ఇది. అండ్ మనకు మెయిన్ డోర్కి ముందు ఇటువైపు అంతా వచ్చేసి ఇది లివింగ్ ఏరియా అవుతుంది ఇక్కడే. సో ఇక్కడ ఒక విండో వచ్చింది చూడొచ్చు లివింగ్ ఏరియాలో. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది టీవీ యూనిట్ ఏరియా. సో టీవీ యూనిట్ ఏరియా ఇది మోడ్రన్ లుక్ అనమాట, లేటెస్ట్ డిజైన్తో చేశారు ఇక్కడ. సో సైడ్స్ మనం ఆర్టికల్స్, గిఫ్ట్స్ పెట్టుకోవడానికి కూడా ఉంది ఆల్రెడీ. సో మనకు లివింగ్ ఏరియాకు టీవీ యూనిట్కి ఇక్కడ మధ్యలో ఇక్కడ మనకు ఇక్కడ డోర్ ఇచ్చారు. వాస్తు ప్రకారం ఇక్కడ డోరు, అటు సైడ్ కూడా బాల్కనీ ఉంటుంది మనకి. ఇక్కడ డోర్ ఇది. సో పైన ఫాల్ సైడ్ కూడా చూడొచ్చు, మొత్తం కంప్లీట్ అయిపోయింది. విత్ లైట్స్ కూడా ఫిట్ చేశారు. నెక్స్ట్ ఇది డైనింగ్ ఏరియా చూడొచ్చు. సో ఇక్కడ మొత్తం టైల్స్ ఇచ్చారు, వైట్ టైల్స్ మొత్తం ఫ్లోరింగ్ అంతా. అండ్ ఇక్కడ కూడా సెల్ఫ్లు వచ్చినాయి డైనింగ్ ఏరియాలో. అండ్ నెక్స్ట్ ఇక్కడ పూజా గది చూడొచ్చు. సో నెక్స్ట్ కిచెన్ చూద్దాం. సో కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, మొత్తం టైల్స్ ఇచ్చారు కిచెన్ ప్లాట్ఫామ్కి, గోడకి. అండ్ ఇక్కడ మనకు ఒక విండో వచ్చింది అండ్ సెల్ఫ్ కూడా ఇచ్చారు మొత్తం. అండ్ కింద కూడా సెల్ఫ్లు వచ్చినాయి. మనకు డైనింగ్ ఏరియా కిచెన్కి మధ్యలో ఇక్కడ డోర్ ఇచ్చారు కదా. సో ఇది వాష్ ఏరియా అనమాట, బట్టలు ఉతుక్కోవడానికి. న్యూస్ గేట్ కమ్యూనిటీ అని చెప్పాం కదా. సో చూడొచ్చు ఇందులో అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఇండిపెండెంట్ హౌసెస్ అన్నీ ఉన్నాయి. సో నెక్స్ట్ మళ్ళీ మనం హాల్లోకి వచ్చాం. సో హాల్లో లోపలికి వెళ్తే లెఫ్ట్ సైడ్ చూడొచ్చు, ఇది కామన్ బాత్రూమ్. ఇది నెక్స్ట్ కామన్ బాత్రూమ్ పక్కన ఇక్కడ మనకు మాస్టర్ బెడ్రూమ్. ఇది సో మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు, ఇది కూడా స్పేసెస్గా వచ్చింది అనమాట. ఇందులో 2 విండోస్ వచ్చినాయి మనకు. ఇటు ఒక విండో వచ్చింది, ఇటు ఒక విండో వచ్చింది, మధ్యలో సెల్ఫ్లు ఇచ్చారు ఇక్కడ. అండ్ పైన ఫాల్ సీలింగ్ కూడా చూడొచ్చు, కంప్లీట్ అయిపోయింది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్కి. సో బాత్రూమ్కి ముందు ఇక్కడ మనకు డ్రెస్సింగ్ ఏరియాకి స్పేస్ కూడా ఉంది, ఇక్కడే ఉంది. ఇక్కడ హ్యాండ్ వాష్ కూడా వస్తుంది ఇక్కడ. అండ్ పైన లో రూఫ్ కూడా ఉంది ఇక్కడే. నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్, మా చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. సో చిల్డ్రన్ బెడ్రూమ్ చూడొచ్చు, ఇక్కడ ఒక విండో వచ్చింది అండ్ ఇక్కడ సెల్ఫ్లు వచ్చినాయి. పైన ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది చిల్డ్రన్ బెడ్రూమ్లో. సో హాల్లో మనకు ఇక్కడ బాల్కనీ సైడ్ డోర్ ఇచ్చింది కదా. సో ఇదంతా బాల్కనీ ఏరియా. అండ్ ఇక్కడ మనకి ఇంకోటి ఎక్స్ట్రా కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారు ఇక్కడే చూడవచ్చు. సో ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా G+1 ఇండిపెండెంట్ హౌస్ 167 స్క్వేర్ యార్డ్స్లో. సో ఇది మనకు గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పాను కదా. సో ఇది అంటే గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK, ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK అనమాట. సో కింద రెంట్కి ఇచ్చుకోవచ్చు, పైన ఓనర్స్ ఇవ్వచ్చు. అండ్ కాస్ట్ వచ్చేసి మనకు ఇది 1,40,00,000 చెప్తున్నారు. సో డైరెక్ట్ బిల్డర్సే అనమాట, నో ఏజెంట్స్. దీనికి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మీకు ఫుల్ డీటెయిల్స్ వీడియో మీద నెంబర్కి కాంటాక్ట్ చేయండి, డైరెక్ట్ బిల్డర్సే మీతో మాట్లాడతారు.